పచ్చని పొలాలతో చుట్టుముట్టబడిన ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామంలో రామ్ మరియు అతని నమ్మకమైన కుక్క జిమ్మీ ఒక అందమైన బంధాన్ని పంచుకున్నారు. వారు ఉదయం నడక నుండి సాయంత్రం ఆట సమయం వరకు ప్రతి క్షణం కలిసి గడిపారు. ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం, తలపై నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో రామ్ తన వెనుక గేటు మూసివేయడం మర్చిపోయి, వర్షం పడకుండా లోపలికి పరుగెత్తాడు. ఆసక్తిగా, జిమ్మీ ఒక రంగురంగుల పక్షిని గుర్తించి, తెరిచిన గేటు గుండా అడవిలోకి అదృశ్యమయ్యాడు. తన తప్పు తెలుసుకుని రామ్ భయపడ్డాడు. అతను ఫ్లాష్ లైట్ని పట్టుకుని వర్షం కురుస్తున్న రాత్రికి వెళ్ళాడు. తన ప్రియమైన కుక్క కోసం పిలిచాడు. అడవిలో లోతుగా, జిమ్మీ ఒక పెద్ద చెట్టు కింద ముడుచుకున్నాడు. వర్షం కురిసింది, మరియు ఒకప్పుడు ఉత్తేజకరమైన చేజ్ ఒంటరి మరియు చల్లని సాహసంగా మారింది. వర్షం మరియు చీకటి ఉన్నప్పటికీ రామ్ వదిలిపెట్టలేదు. అతను జిమ్మీని బిగ్గరగా మరియు బిగ్గరగా పిలిచాడు. చివరికి అతను మందమైన బెరడు వినిపించాడు. రామ్ జిమ్మీ బెరడు శబ్దాన్ని అనుసరించాడు మరియు అతను చెట్టు కింద వణుకుతున్నాడు. ఊపిరి పీల్చుకున్న రామ్ అతని దగ్గరకు పరుగెత్తి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇంటికి తిరిగి, రామ్ జిమ్మీని ఎండబెట్టి అతనికి ఇష్టమైన ట్రీట్ ఇచ్చాడు. ఆ రోజు నుండి రామ్ గేట్ ఎల్లప్పుడూ భద్రంగా మూసి ఉండేలా చూసుకున్నాడు. ఆ రోజు నుండి రామ్ మరియు జిమ్మీల బంధం మరింత బలపడింది. వారు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ప్రేమ మరియు విధేయత యొక్క శక్తిని గుర్తు చేశారు. ముగింపు నైతిక కథనం: నిజమైన స్నేహానికి హద్దులు లేవు మరియు విధేయత అనేది ఎల్లప్పుడూ గౌరవించవలసిన నిధి.